నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి పిలుపు. తిర్నాపల్లి గ్రామం ఆనందోత్సాహాల మధ్య గ్రామ దేవతల పండుగ వేడుకలు. బోనాలు ఊరేగించి తెలంగాణ ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం సమాజానికి పెను సవాలుగా మారిందని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, కాలుష్య నివారణ చర్యలు పాటించాలని ఆమె కోరారు. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై డిఎల్ఎస్ఏ కార్యదర్శి కనకదుర్గతో కలిసి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉత్సాహంగా మొక్కలు నాటి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి గల కారణాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగం, వాహనాల వినియోగంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని అన్నారు. మొక్కలు నాటి సంరక్షించడమే కాలుష్య నివారణకు మార్గమని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. భవిష్యత్ తరాలకు మెరుగైన సమాజాన్ని అందించడం అందరి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. న్యాయ సేవా అధికార సంస్థ వారు ఇచ్చిన పిలుపు మేరకి ఎన్విరాన్మెంట్ డే జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ అనేది ఉంది అనేది బైక్స్ వల్ల కానివ్వండి, ఫ్యాక్టరీస్ వల్ల కానివ్వండి, రకరకాల వేటి వల్లనైతే పొల్యూషన్ చాలా పెరిగింది. వీటన్నిటికీ మనం చేయగలిగింది ఏంటంటే, వీలైనంత వరకు మనం చెట్లను పెంచగలిగినట్టయితే ఈ పొల్యూషన్ మనం కొంతవరైనా తగ్గించవచ్చు. సో పచ్చదనం అనేది మనకి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెట్లు నాటాలి, పెంచాలి అని, పర్యావరణాన్ని పెంపొందించాలని, తదనుగుణంగా పచ్చటి సమాజాన్ని నెలకొల్పాలని మేమంతా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము కూడా కోర్టు ప్రెమిసెస్లో చెట్లు నాటడం జరిగింది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని, ప్లాస్టిక్స్ని నిషేధించాలని, పొల్యూషన్ తగ్గించాలని మరీ కోరుకుంటున్నాం. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. రుద్రూర్ మండలం రానంపల్లి, సాలూరా మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వివరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ హెల్ప్ డెస్క్లను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, రుద్రుడ్ తహసీల్దార్ తారాబాయి, ఆర్ఐ భారతి, జూనియర్ అసిస్టెంట్ కోర్వా భూషణ్, శశిరేఖ, స్వాతి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి అకాల మరణం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తనతో 35 ఏళ్ల పాటు కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకమని, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని మహేష్ కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. రంగారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రంగారెడ్డి అకాల మరణం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయనతో తనకు 35 ఏళ్ల కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకం అని తెలిపారు. తొలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేవారని ఆయన తెలిపారు. వివాదాలకు దూరంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించిన వ్యక్తి రంగారెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అకాల మరణం తమ అందరికీ తీరని లోటని అన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు సాంప్రదాయ పంటల సాగుతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి సాధించాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ మొక్కలకు సబ్సిడీ అందజేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డీ బి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఆయిల్ ఫామ్ నాటుకునే రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మొక్కల పెంపకానికి మోతాదులో సాగునీరు అందుబాటులో ఉంటే సరిపోతుందని చెప్పారు. ఆయిల్ ఫామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కల మధ్య కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేసుకునే వెసులుబాటు ఉందని, ఈ విషయాలను రైతులు గమనించి ఈ పంట సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు పామ్ ఆయిల్ పంట పెట్టడానికి వచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మా పార్టీ గ్రామస్తులు, ఏఎంసీ చైర్మన్ ఆంధ్రపతి గారు అందరూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఈ పంట ఎట్లంటే దొంగలు తీసుకపోరు, మన మాలకి ఈదడు, ఇటువంటి పంట ఇది. 5 సంవత్సరంలో చాలా మంచి పంట వస్తుంది. ఈ పంట పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముంగట వస్తుందంటే పామాయిల్ దిగుబడి చేసి మనకు ట్యాక్స్ రూపంగా ఏదైతే మనం బయట దేశానికి ఇస్తామో ఆ ట్యాక్స్ రూపం మన దగ్గరనే బతకాల. మన దగ్గర రైతాంగం 95% రైతాంగం ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ కావాలని కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా సబ్సిడీ ప్రకారం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నది. అదేవిధంగా ప్రతి జిల్లాలో మన ఇక్కడ ఇండస్ట్రీ కూడా పెట్టడం జరిగింది. 10,000 చెట్లు గిట్ట ఉంటే ఒక ఇండస్ట్రీ ఆ ఏరియాలో పెట్టడానికి అందరు సిద్ధమవుతారు. ఈరోజు మన ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 3,000 పైన ఎకరాల పంట పెట్టడం జరిగింది. వచ్చే 2 సంవత్సరాల లోపట్ల ఖచ్చితంగా మనం అందరూ ప్రోత్సహించి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత స్వామివారిని దర్శించుకుని యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన యజ్ఞంలో పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు వారి ఇంటి ఇలవేల్పు కావడంతో 3 సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ కవిత సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. ప్రజలు కాలుష్య కారకాలకు దూరంగా ఉంటూ విస్తృతంగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని రాతం చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. అంతకుముందుగా మున్సిపల్ సిబ్బంది మెప్మా సభ్యులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని కోరారు. మొక్కల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుందని, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదని చెప్పారు. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు వన మహోత్సవ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, కాంగ్రెస్ నాయకులు బోధిరే స్వామి, జేజే నర్సయ్య, మెప్మా సిబ్బంది నందన్ రెడ్డి, జలజ, ఏఈ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవతల పండుగతో సిర్నపల్లి గ్రామం సందడిగా దర్శనమిచ్చింది. బోనాల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఇందల్వాయి మండల పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 2 నుంచి మొదలైన ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవతలకు నూతన ఆలయాలు నిర్మించి నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. గురువారం గ్రామంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. మహిళా మనులు బోనాలను అందంగా తీర్చిదిద్ది ఊరేగింపులో పాల్గొనగా డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ దేవతలను నూతన ఆలయాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలతో గ్రామానికి నూతన శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు వేడుకలు జరుపుకున్నారు. ఫెస్టివల్ ఏంటి అంటే వెరైటీగా అందరి ఊళ్ళలో జరిగినట్టు కాకుండా మా ఊర్లో వెరైటీగా పోచమ్మ ఫెస్టివల్ చేయడం వెరైటీగా జరిగింది. ఈ పోచమ్మ పండుగ మేము 5 days చేసుకున్నాము. దాంట్లో మొదటి రోజు విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి ఎదుర్కోవడం జరిగింది. 2వ రోజు కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ దేవుని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. 3వ రోజు అన్నసత్రం చేయడం జరిగింది. 4వ రోజు పెద్ద ఎత్తున ఒక 100 బోనాలతోటి మేము పెద్ద ఎత్తున ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. చాలా ఏళ్ళుగా ఎందరో అనుకున్నారు, మా తాతలు కానీ మా మామయ్యలు కానీ చాలా ఇది చేయాలనుకున్నారు. కానీ ఎవరి వల్ల కాకుండా ఇప్పుడున్న మా కమిటీ, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా యూత్ కమిటీ వాళ్ళ వల్ల అయింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాము. ఎంతో కష్టపడి వాళ్ళకి ఇబ్బంది కాకుండా గ్రామ దేవతలందరూ ఒకచోట చేసినందుకు మా కమిటీకి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ జమల్పూర్ గణేష్ కోరారు. తెలంగాణకు వరప్రదాయనైన కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలంతా ఈ రెండు అంశాల్లో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని, తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని సీనియర్ జర్నలిస్ట్ జమల్పూర్ గణేష్ అన్నారు. బుధవారం రాత్రి నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో హరిత రచయితల సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభల్లో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలంతా ఈ రెండు అంశాల్లో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్లీ ఈ సందర్భంలో మరో ఉద్యమానికి తెర తీయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. మేధావులు, రాజకీయ శక్తులు కలిసి పోరాడాలని, ఈ అంశాలు తెలంగాణ ఆత్మతో ఆలోచిస్తేనే అర్థమవుతాయని ఆయన వివరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత నిర్వహించిన మహాధర్నా బనకచర్ల అంశాన్ని చర్చనీయాంశంగా మార్చేసిందని అన్నారు. పాలకుల పట్ల ఎవరి ధోరణి వారిదైనా బనకచర్ల తెలంగాణను ఎడారి చేస్తుందని, కాళేశ్వరం తెలంగాణకు ఎంతో మేలు చేసే ప్రాజెక్ట్ అని, ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదికతో కలిసి హరిత రచయితల నిజామాబాద్ నుంచి బాసర వరకు చేసిన పాదయాత్ర, కళాల కవాతు వంటి కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య ఘట్టాలని గుర్తు చేసుకున్నారు. జిల్లా తెలంగాణ ఉద్యమంలో సాహిత్య ఉద్యమాన్ని సమాంతరంగా హరిత రచయితల సంఘం నడిపిందని అభినందించారు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలను భాగస్వాములుగా చేయడంలో జమల్పూర్ గణేష్ నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని, ఆయన నిత్యం చైతన్యశీలి అని హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ అన్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు ఇలా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి ఉద్యమ ఉధృతికి జమల్పూర్ గణేష్ అందించిన తోడ్పాటు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఈ సంవత్సరం గణేష్కు తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ పురస్కారాన్ని అందజేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ కవి పంచారెడ్డి లక్ష్మణ్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, ప్రముఖ కవి దారం గంగాధర్ తదితరులు మాట్లాడారు. 1,93,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే 1,00,000 కోట్లు కుంభకోణం మంది ఎంతమంది నమ్మినాం, సపోర్ట్ కొట్టినాం, చాలా మంది ఓట్లేసారు. ఇప్పుడు ఆ కాళేశ్వరంని 3 సంవత్సరాలుగా ఎక్కడ ఎంత నాశనం చేస్తున్నారు, వాటర్ యూటిలైజేషన్ చేయకుండా సముద్రం పాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్న ఇట్లాంటి టెక్నికాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి, యూరోప్ ఖండంలో ఉన్నాయి. పెట్టాలని చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు సందర్భం కాదు, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఇంతకంటే కూడా ఘోరమైన డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక కాళేశ్వరం, మేడగడ, సుందిర్ల ఇవే కాదు, అన్నారం ఇక్కడే కాదు జరగలేదు. వీటిని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉన్నది.
తర్వాత ఏదో కేసీఆర్ అంటారు, తర్వాత ఏమో మన హరీష్ రావు వాళ్ళిద్దరు కూర్చుండి మన రేవంత్ రెడ్డి స్పీచ్ వాళ్ళ విచిత్రంగా ఉంది. ఇట్లా హెలికాప్టర్లో పోతున్నారని ఆఫీసర్లో కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ కింద మనుషులు ఇక్కడ శుద్ధిలో కట్టుకున్నాడు. గుర్తున్నదా సార్ అర్థం కాదు. ప్రాజెక్టులు కడతారు అట్లా, ఇల్లే కట్టుకోలేం కదా. ఇల్లు కట్టాలంటే ఏదో ఇంజనీర్ దగ్గరికి పోయి మంచి బాగా చేసుకొని ఫస్ట్ పిల్లలతో మాట్లాడుకొని ఎన్ని రూములు కావాలా, ఎట్లా కట్టుకుందాము, పైసలు ఎన్ని లెక్కలు వేసుకొని లెక్క ప్రకారం పోతాం కదా. హెలికాప్టర్ పోతూ చూసేట చీఫ్ ఇంజనీర్లో చెప్పినట్టు చీఫ్ ఇంజనీర్ ఆడ ఆల్రెడీ ప్రాజెక్టులు పెట్టగట్టే కూలిపోయాడు. కాళేశ్వరం కూలిపోయిందన్న వాళ్ళ నోట్లకి వెళ్తుంటే ఎంత దుర్మార్గం మన కూలిపోయిందంటారు. పిల్లర్స్ డ్యామేజ్ అయింది, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కేటగిరికల్గా దాన్ని ఎట్లా ఎందుకైంది ఏమైంది టెక్నికాలిటీస్ ఏమున్నాయి, ఆ తర్వాత ఊహించని అంటే మన భూగర్భం జరిగిన మార్పులు ఏంటి, ఇట్లా అన్ని విషయాలు కూడా క్లారిటీ ఇచ్చారు. 500 కోట్లు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము పెడతాము ఆ రిపేర్మెంట్ చేసుకుంటామని. అంటే లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరంను కథం పట్టడానికి, బనకచర్ల నుంచి నీళ్ళను దొబ్బిపోవడానికి ఆంధ్ర ప్రభుత్వంలో మళ్ళా చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళా దయ్యం లెక్క పట్టిండు తెలంగాణను. ఖచ్చితంగా మళ్ళీ దశ ఉద్యమంతో తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళా మూడవ తరం ఉద్యమం రావాలా. మన నీళ్ళ కోసం ఆంధ్ర పాలకులు పట్టుదారే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన పుట్టినే తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టినట్టు నాకు అనిపిస్తుంది. కాలుష్య కారకాలతో పాటు అటవీ క్షీణతతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని కమర్పల్లి అటవీశాఖ విస్తీర్ణాధికారి రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అటవీ రక్షణకు సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమర్పల్లి మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కమర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. వృక్ష సంపద పెరగడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు రాకుండా ఉంటాయని అన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల భూ కాలుష్యం, ప్లాస్టిక్ కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ విస్తీర్ణ అధికారి రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట్ రవి, నాయకులు జనార్దన్, రంజిత్, గంగాధర్, అటవీశాఖ సిఐలు, ఎస్ఐలు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోస్రా మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ, పవన్ యువశక్తి యూత్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. సందర్భంగా గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటేష్ జాదవ్ కోరారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ హుసేన్, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, పవన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భూభారతి ద్వారా కాలయాపన లేకుండా భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లర్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ నాయకుడు ఆర్ రమేష్ రెవెన్యూ అధికారులను కోరారు. సిరికొండ శివార్లోని 532 గడ్కోల్లో 101, 102, హుస్సేన్ నగర్లో సర్వే నంబర్ 836లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సిరికొండ, గడ్గోల్, హుస్సేన్ నగర్ భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లన్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆ పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ నాయకుడు రమేష్ మాట్లాడుతూ సిరికొండ శివార్లోని 532 సర్వే నంబర్లో సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించి 200 మంది లబ్ధిదారులకు 2009 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పట్టాలిచ్చారని గుర్తు చేశారు. అలాగే గడ్కోల్లో 101, 102 సర్వే నంబర్ రెవెన్యూ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చి ఇప్పటికీ కబ్జాలు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. హుస్సేన్ నగర్ గ్రామ పరిధిలోని 836 సర్వే నంబర్లో కబ్జాలో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం లేదని అన్నారు. అటవీశాఖ అధికారులు ఈ భూమిని ఫారెస్ట్ భూమిగా పేర్కొంటూ పేదలు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూమి చదును చేయడానికి ప్రయత్నించిన వారిపై అటవీశాఖ అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు భూమిలోకి ఫారెస్ట్ అధికారులు వెళ్లకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ తీర్పును ధిక్కరిస్తూ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ మండల నాయకులు దామోదర్, సాయిరెడ్డి, రమేష్, లింబాద్రి,
కిషోర్, గోపి, బి నాగయ్య, జి గంగాధర్, మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు తాకలాడబెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించి పక్కన మూలన కూసినటువంటి ఈ తెలంగాణ ప్రజల గొంతుకను మన్నించి భూభారత్ తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనైనా ఈ భూబాధ్యులకు ఎకరమో అరెకరమో వస్తే బాగుండని చెప్పేసి ఆశావాహులై ఈరోజు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏ రకమైనటువంటి ఏ ఉద్దేశం మేరకు తీసుకొచ్చినటువంటి భూభారతిని 100% పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు, ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన 532 సర్వే నంబర్లు 2009లో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలకు చూపించలే. కబ్జాలకు వెళ్దామంటే ఫారెస్ట్ వాళ్ళతో వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, అయినా పరిష్కారం కాలే. ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారత్తోనైనా ఈ 532 గడుకోల్లో ఉన్నటువంటి 102 అట్లాగే మైలారం, రామడుగు, హుస్సేన్నూర్లో ఉన్నటువంటి 836 సర్వే నంబర్లో చాలా మంది కబ్జాలో ఉన్నారు. కానీ దాన్ని కొంతమంది పైరవికారులు ప్రైవేటు భూమి అని చెప్పేసి కాజేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలను సీలింగ్లో ఉన్నటువంటి భూమి, వ్యక్తిగత భూమి ఎట్లయితాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 836 సర్వే నంబర్లో దాదాపుగా 70 కుటుంబాలు ఈరోజు సాగులో ఉన్నాయి. అక్కడ ఎలాంటి సమస్య లేదు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ల పెట్టుబడిదారులు, అట్లాగే పైరవికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు 285 ఎకరాల భూమి మీద కన్నేసి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వ భూమిగా సీలింగ్లో తీసుకొని పేద ప్రజలకు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా సిపిఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలు సిబిఎస్ఈ అనుమతులు లేకుండా, బిల్డింగ్, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు లేకుండా తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్స్ తీసుకుంటున్నారని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని బైపాస్ రోడ్డులో గల శ్రీ చైతన్య విద్యా సంస్థలు సిబిఎస్ఈ అనుమతులు లేకుండా, బిల్డింగ్, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు లేకుండా తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్స్ తీసుకుంటున్నారని పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఈఓ అశోక్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా సిబిఎస్ఈ పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీ చైతన్య విద్యా సంస్థపై 420 చీటింగ్ కేసు నమోదు చేయాలని అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో ఇప్పటివరకు అడ్మిషన్లు తీసుకున్నారని, కొందరి రాజకీయ నాయకుల అండదండలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థపై వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసి స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు లక్షలాది రూపాయలు విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫీజులను నియంత్రించడానికి ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు. విద్యా హక్కు చట్టం కూడా జిల్లాలో ఎక్కడా కూడా అమలు చేయడం లేదని, పేద విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇచ్చే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లాలో కూపన్పల్లిలో సిబిఎస్ సిలబస్తో, అదేవిధంగా అక్కడ అనుమతి లేకుండా, బిల్డింగ్ పూర్తి కాకుండా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అడ్మిషన్ చేస్తున్నాయి. వీటిపైన వెంటనే చీటింగ్ కేసు 420 కేసు నమోదు చేయాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని గతంలో చెప్పింది. ఈ సందర్భంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు విచ్చలవిడిగా ఒక నియంత్రణ లేకుండా వసూలు చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టం కూడా ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలలో అమలు చేయడం లేదు. పేద విద్యార్థులకు ఈరోజు 25% సీట్లు ప్రైవేట్ విద్యా సంస్థలలో కేటాయించాలి, కానీ ఎక్కడ కూడా కేటాయించడం లేదు. దీన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ చొరవ తీసుకోవాలని పీడీఎస్గా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మానవాళి మనుగడకు, జీవకోటి పరిణామానికి
పర్యావరణం అత్యంత ప్రధానమైందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో గురువారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మొక్కలు నాటారు. సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ భావి తరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణమని, ప్రకృతిపై హక్కు ఎంత ఉంటుందో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, నీరు అందిద్దామని అన్నారు. కాలుష్యానికి ప్రధాన కారకాలైన ప్లాస్టిక్ వినియోగం, అపరిశుభ్రత, అతిగా రసాయనాల పదార్థాల వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, వీటిని నియంత్రించి ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుటకు కృషి చేయాలన్నారు. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ పేరిట జరుగుతున్న విధ్వంసంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్, అనికేత్, నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం జరుపుకోవడం తమ చిరకాల వాంఛ నెరవేరిందని ముల్లంగి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మోపాల్ మండలంలోని ముల్లంగి ఐ గ్రామంలో శ్రీ మహాలక్ష్మీదేవి నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహాలను గ్రామంలోని మహిళలు మంగళహారతులతో వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జంటలచే హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, గ్రామ నాయకులు మాట్లాడుతూ తాము ఎప్పటి నుంచో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభించామన్నారు. గ్రామ వీడీసీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలంతా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారని, దాంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. శ్రీ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజులో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా ఊరేగించామని చెప్పారు. రెండో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడో రోజున విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని, ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై శ్రీ లక్ష్మీమాత కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సురేష్, కోశాధికారి హరీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, సభ్యులు సతీష్, మహేష్, అబ్బయ్య, నారాయణ రెడ్డితో పాటు మాజీ ఎంపీపీ నర్సయ్య, మాజీ సర్పంచ్ మధుసూదన్, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, గ్రామ పెద్దలు లక్ష్మయ్య, అంజారెడ్డి, శ్రీనివాస్, డి రాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే జగదేక మాత. ముల్లంగి గ్రామంలో శ్రీ లక్ష్మీ అమ్మవారు పరిహార దేవతల యొక్క ప్రతిష్టా కార్యక్రమం భాగంలో నిన్న ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమైనవి. పుణ్యావాచనంతో పాటు మండపారాధన, నవగ్రహాలు, వాస్తు పురుషులు, యోగిని మఠము, క్షేత్రపాలకుడు, సర్వతోభద్ర మండలము, దేవతల యొక్క పూజ, ఆవాహిత దేవతల యొక్క పూజ, తర్వాత ఆవాహిత దేవతల యొక్క హవనం కార్యక్రమం జరిగింది. పుణ్యావచన కార్యక్రమంతో పాటు పాలికలు, అంకురార్పణ, ఈ యొక్క ఋత్వికరణము, ఈ యొక్క పూజలు జరిగినాయి. తర్వాత నిన్న సాయంకాల సమయంలో ఆ యొక్క విగ్రహాలన్నిటికీ కూడా జలాదివాస కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఈరోజు రెండవ రోజు, ఈరోజు ఉదయకాల నుంచి సుప్రభాత సేవ, తర్వాత ఆ కార్యక్రమం నిలిపినటువంటి ఆవాహిత దేవతల యొక్క పూజ, తర్వాత హవన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ మధ్యాహ్న సమయంలో ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. ఆ ధాన్యాదివాస కార్యక్రమంలో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ధాన్యంలో పండబెట్టడం జరుగుతుంది. తర్వాత ఫలపుష్పాదివాసాలు ఉంటాయి. ఆ తర్వాత చివరికి సాయంకాల సమయంలో సామూహిక ముత్తైదుల చేత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. విశేషమైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఎడపల్లి మండలంలో D46 కెనాల్ హద్దుల విషయం వివాదం నెలకొంది. దుబ్బతాండా గ్రామ పరిధిలో కెనాల్ హద్దులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం దుబ్బాతాండా గ్రామంలో బోధన్ నీటిపారుదల శాఖ DE ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు
D46 కెనాల్ స్థలాన్ని పరిశీలించారు. హద్దులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కెనాల్ను సందర్శించారు. ఈ చర్యలను దుబ్బా తండాకు చెందిన పలువురు వ్యతిరేకించారు. ఇతర గ్రామాల్లో కెనాల్ స్థలానికి హద్దులు నిర్ణయించకుండా కేవలం తమ గ్రామంలో హద్దులు నిర్ణయించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఈ కెనాల్ హద్దుల్లో గల స్థలాన్ని కేవలం పశువుల కోసం వినియోగించుకుంటే వాటిని తొలగించడం భావ్యం కాదని గ్రామస్తులు వారించారు. ప్రభుత్వ ఆదేశాలుంటే అన్ని గ్రామాల్లో D46 కెనాల్ పరిధిలో హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ గ్రామంలోనే హద్దులు నిర్ణయించడం వెనుక మతలబేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు జరిగిన ఒక అన్యాయం ఏంటంటే నిజాం సాగర్ మెయిన్ కెనాల్ పరిధిలో వచ్చే D46 కెనాల్ సంబంధించింది. బోధన్ డిఈ గారు, నీటిపారుదల శాఖ డిఈ గారు ఈరోజు ఆయన చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు అనేది నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు అవి ఎట్లా అంటే D46 కెనాల్ స్టార్టింగ్ పాయింట్ లేకుండానే నేను బతుకు తెరువు కోసం ఏదో ఇవాళ నేను ఇగో ఈ బర్లతోనే నేను బతుకు తెరువు నా బతుకుతున్నా. ప్రభుత్వ ఉద్యోగంలో 3-4 సార్లు మేము పార్టిసిపేట్ చేసినా కూడా ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. గవర్నమెంటే చక్కగా నిర్వహణ జరగలేవు పరీక్షలలో. కాబట్టి మేము ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము బతుకు తెరువు కోసం ఈ 4-5 బర్లతోని జీవనం కొనసాగిస్తున్న దృష్ట్యా ఎవరో పడరాని వ్యక్తులకు సంబంధించిన ఒక్కల కోసము ఒక అధికార యంత్రాంగం దిగి ఈరోజు ఉన్న వ్యవస్థ మీద దౌర్జన్యాలు, నా బతుకు తెరువు మీద ఈరోజు ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో బోధన్ ఇరిగేషన్ డిఈ గారు వాళ్ళ బంధువు వాళ్ళ కోసము నా పెంట కుప్పతో సహా మా ఇంటి వరకు కొలతలు తీసుకొచ్చి కొలిసి మాకు భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ దగ్గర ఒక 20-25 కుటుంబాలకు భయభ్రాంతులకు గురి చేసి అబండ నిందలు మోస్తూ లేనిపోని ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఉంది, మీ ఊరు కూడా మొత్తం కాదు, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే చేస్తానని నా ఇష్టం, మీరెవరు అని నిలదీసి భయపెట్టిస్తూ. బాన్స్వాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో పైడి హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. 5 రోజుల పాటు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం హన్మాజీపేట గ్రామంలో గల 150 ఏళ్ల చరిత్ర గల పైడి హనుమాన్ మందిరం ఉంది. ఈ హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు శ్రీరామ నవమి రోజున ధ్వంసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో ఈ ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించలేకపోయారు. గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి పురోహితులను ఆశ్రయించి నూతన విగ్రహ ఏర్పాటుకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల సహకారంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి బుధవారం పునః ప్రతిష్టాపన చేశారు. భక్తులు జై శ్రీరామ్, జై జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ భజన కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళా నిలయంలో జరిగిన 40వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య కళారూపాల పోటీల్లో పాల్గొన్న ఇందూరు జిల్లా వాసి అయిన తేలి విభశ్రీ తన ప్రతిభను చాటింది. 10 ఏళ్ల వయసులోపు కూచిపూడి నృత్య విభాగంలో తరంగం నృత్య ప్రదర్శనకు గాను ప్రత్యేక జ్యూరీ నాట్య మయూరి అవార్డును తేలి విభశ్రీ సొంతం చేసుకుంది. నగరంలోని కరణం శ్రీనివాస్ నాట్యం తరంగిణి కళాశాలలో ప్రత్యేక నృత్యం అభ్యసించింది. తరంగం ప్లేటుపై నిలబడి తలపై చెంబుతో కృష్ణం కలయా సఖి నృత్యాన్ని చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ప్రశంసలు పొందింది. చిన్నారి విభశ్రీ ఇటు శాస్త్రీయ నృత్యాన్ని మరియు పాశ్చాత్య నృత్యాన్ని 2 కళల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులైన విజయ్ కుమార్ ప్రసన్నలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. భీమ్గల్ పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు
పిట్ల మనను మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమకు సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా నిధులు మంజూరు చేసిందని చెప్పారు. తమకు సహకారం అందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోధిరస్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, అనంతరావు, 4వ వార్డు ఇన్ఛార్జ్ మందుల కిరణ్, మీసాల నవీన్, బైండ్ల మహేష్, ఉట్నూరు సురేష్, కొండూరు శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ బ్రహ్మకుమారిస్ నాందేవాడ శాఖలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ నిర్వాహకులు బీకే సునీత బెహన్జీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అనేక రకాల మొక్కల కుండీలను బహుమతులుగా ఇచ్చారు. అంతరంగం మరియు బయట వాతావరణాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకోవాలో తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపింపచేసి సంఘటితంగా ధ్యానం చేశారు. వచ్చినందరికీ ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలియజేసి వారితో వీలున్నంత వరకు ప్లాస్టిక్ కవర్లు వాడమని ప్రతిజ్ఞ చేయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. మొక్కల పెంపకంపై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.